ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్ డేట్స్ అండ్ నెక్స్ట్ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. స్టూడెంట్స్ ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ నుంచి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్. 10th బేస్ మీద వీలైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 4th January 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. ఎండింగ్ వచ్చేసి 20th February 2024 లోపు అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ రెగ్యులర్ పొజిషన్స్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్, అంటే ఇది పర్మనెంట్ బేస్డ్ రిక్రూట్మెంట్ అండి, టెంపరీ అండ్ అవుట్ సోర్సింగ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ చూడండి, MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. మనకి పే లెవెల్ 1 ఇస్తున్నారు. టోటల్ వచ్చేసి మనకి 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. లోవర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 years, అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years అండి. శాలరీ చూసుకున్నట్టయితే మనకి 23,000 వరకు మనకి గ్రాస్ శాలరీ అనేది వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి, 10th ఆర్ ఈక్వాలెంట్ అని చెప్పి ఇచ్చారు. లేదు అంటే ITI పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మళ్ళీ ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా చెప్తాను చూడండి. 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ITI అండ్ డిప్లొమా అండ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఈ ఆఫీస్ వర్క్ ఉంటుందండి. అంటే ఫోటో కాపింగ్ సెండ్ చేయడం, ఫ్యాక్స్ సెండ్ చేయడం, ఫైల్స్ అవి క్యారీ చేయడం, అంటే జనరల్ వర్క్ ఉంటుందన్నమాట. ఓపెనింగ్ క్లోజింగ్ ఆఫ్ ఆఫీస్ కానీ ఇవన్నీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్లోకి వస్తాయి. జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదండి, 20th February 2024 లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా ఏది పంపించాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ చూడండి, మనం ఆన్లైన్ అప్లికేషన్ సెండ్ చేస్తున్నప్పుడు వ్యాలిడ్ ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం అన్ని క్లియర్గా ఇవ్వాలి. మొత్తం అన్ని అప్లోడ్ చేయాలండి. ఏమాత్రం అప్లోడ్ చేయకపోయినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది మీరు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి వీలైతే షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ 8th పాయింట్ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఏమైతే ఈ నోటిఫికేషన్లో అడగలేదు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే MTS మీద అప్లై చేసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసినట్టయితే మీకైతే కొంచెం రిజర్వేషన్ టైపు ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ 8th పాయింట్ ఇచ్చారు. అలాగే 16th పాయింట్ చూసుకున్నట్టయితే నో TA విల్ బి పెయిడ్ ఫర్ అటెండింగ్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది సెలక్షన్ ప్రాసెస్. అంటే ఏం లేదండి, మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటివి ప్రొవైడ్ చేయడం లేదు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే హ్యావ్ టు జాయిన్ ది పోస్ట్ ఇమీడియట్లీ అని చెప్పి ఇచ్చారు. మీరు సెలెక్ట్ అయినట్టయితే మీరు అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి మీరు ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి NCPOR ది కెరియర్స్ యొక్క వెబ్సైట్ అండి. మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి 8th one NCPOR ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ఫర్ ఫిల్లింగ్ ది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది కదా. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పి ఉంది కదా. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుద్ది. మీకు డైరెక్ట్గా ఈ లింక్ అనేది ఇచ్చేస్తాను. మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఇది ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉంటే మీ ఈమెయిల్ ID, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదండి లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ టైటిల్ ఇచ్చేసి మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఎంటర్ చేసేసింది. అంటే ఒక క్రియేట్ చేసుకోండి పాస్వర్డ్ అనేది. నెక్స్ట్ మీ ఈమెయిల్ ID, క్యాప్చర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఈమెయిల్ IDకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి వీలైతే మెయిల్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినట్టయితే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ అయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఎవరు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి కదండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సేవ్ చేసినట్టయితే మీకు గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. బేసిక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని. ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేసండి. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. మీ ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.